హలో ఎవరివన్, డివిజబుల్ రూల్స్ కానీ బాధ్యత సూత్రాలు అంటారు తెలుగులో. వీటిని క్లారిటీ నేర్చుకుంటే పెన్ను పెట్టకుండా కూడా పేపర్ ఈజీగా మనం ప్రాబ్లం చేయొచ్చు. ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ దట్ డివిజబుల్ బై 9? 9 యొక్క డివిజబిలిటీ రూల్ ఏంటంటే డిజిటల్ సమ్ అనేది 9 కావాలి. డిజిటల్ సమ్ 9 కావాలంటే ఎలా చూసుకోవచ్చు? 9 ఉంది, 9 క్యాన్సిల్ చేసుకోవచ్చు. 9 8 1 9 అంటే దీని యొక్క డిజిటల్ సమ్ 2 అన్నట్టు. ఇక్కడ చూడండి, రెండు 9s క్యాన్సిల్ చేసుకోవచ్చు. 8 1 9 ఉంది, ఇక్కడ 8 వస్తుంది డిజిటల్ సమ్. ఈ రెండు డిజిటల్ సమ్ అంటే డిజిట్స్ కూడడమే. నెక్స్ట్ ఇక్కడ 5 4 9 ఉంది, 6 3 9 ఉంది, ఇక్కడ కూడా 9 ఉంది. అంటే దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత? 9 వస్తుంది. 9 వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఈ నెంబర్ మొత్తం కూడా 9 తో డివిజబుల్ అయితే అని అర్థం. నెక్స్ట్ ఒకవేళ ఇది కూడా చూద్దాం, డౌట్ వస్తుందంటే చూడండి, ఇది 8 1 9 వస్తుంది, 4 4 8 10 12 అంటే 12 అంటే ఎంత? 3 అయింది. 1 + 2 అంటే ఎంత? 3 అవుతుంది. కాబట్టి అది డిజిటల్ సమ్ 3 అవుతుంది కాబట్టి కాదు. నెక్స్ట్ 5 digits స్మాలెస్ట్ నెంబర్ విచ్ ఈస్ కంప్లీటెడ్ డివిజబుల్ బై 75. 75 అంటే ఎంత? 25 × 3 రాసుకోవచ్చు కదా. అంటే 25 × 3 రాసుకున్నాం అనుకోండి. ఇది చూడండి, 5 digit నెంబర్ అన్నాడు. ఇది 4 digits కాబట్టి క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు 25 తోటి ఏం చేయాలి? లాస్ట్ 2 digits చూడాలి. లాస్ట్ 2 digits 25 పోతుంది, 50 పోతుంది, 75 అవుతుంది. అలా అన్నప్పుడు ఇప్పుడు 3 ఆప్షన్లు ఉన్నప్పుడు 3 యొక్క ఆప్షన్ చూసుకోవాలి. 3 ఏంటి? దీని కూడా డిజిటల్ సమ్. డిజిటల్ సమ్ ఏం కావాలి? 3 అయినా కావాలి, 6 అయినా కావాలి, 9 అయినా రావాలి. అయితే మనకి ఏమైతుంది? ఒకసారి చూడండి, 1 3 5 అంటే 8 వస్తుంది డిజిటల్ సమ్. ఇది కాదు, 1 6 అన్నట్టు. 6 అంటే డిజిటల్ సమ్ 3 పోతుంది. 12 × 13 అంటే 13 అంటే 4 డిజిటల్ సమ్ వస్తుంది. ఇది కాదు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్. ఇఫ్ 876p 37q ఈజ్ డివిజబుల్ బై 225, వాల్యూ ఆఫ్ p అండ్ q కనుక్కోమన్నాడు. 225 మనం ఎలా రాసుకోవచ్చు అంటే 9 × 25 రాసుకోవచ్చు. 9 25 అంటే 225. ఇప్పుడు 25 అనేది వచ్చింది చూడండి. ఇక్కడ 25 వచ్చిందంటే లాస్ట్ డిజిట్ ఏం కావాలి? నీకు 5 అయినా 0 అయినా కావాలి. లాస్ట్ డిజిట్ 5 అయినా 0 కావాలి. ఒకవేళ 0 ఉంది, 5 కూడా ఉంది ఆప్షన్ లో. ఇప్పుడు ఒకవేళ 0 పెట్టాను, 0 పెడితే ఏమైంది? 70 అయింది. 70 అనేది 25 పోతుందా? పోదు. కాబట్టి 5 ఉన్న ఆప్షన్ అనేది సి ఇస్ ద కరెక్ట్. మెయిన్ గా డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ క్లియర్గా నేర్చుకోవాలంటే నా లాంగ్ వీడియో చూస్తే ఛానల్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చి ఇంతకంటే డెప్త్ ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాను. అవన్నీ నీట్గా చేసుకోండి, నేర్చుకోండి. థ్యాంక్ యూ అండ్